కిందట నా మాట ఎవరు నమ్మలే, ఫేక్ అని. ఈరోజు దేశవ్యాప్తంగా నమ్ముతుందా వాడు ఒరిజినల్ అని? అఘోరాని ఎవరు నమ్మట్లేదు. కొన్ని రోజులు ఆగు, ఇవాళ కాకుంటే రేపు కాకుంటే నెల కాకుంటే 3 నెలలు నీ బండారం బయట పెడుతుంది కదా, ఆ రోజుకు నేను పోరాడతా. నా పోరాటం ఏంటంటే నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. వీడు ఎంత దేశానికి కించపరిచే మనిషి వీడు అసలుకి. ఆ వర్షిని అమ్మాయి, నువ్వు అమ్మ మహా నటివి తల్లి. నువ్వు నీ గురించి మాట్లాడాలంటే పెద్ద ఒక బుక్ లో రాసుకునే రావాలి. నీ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నీకు బాధ కలగట్లేదా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు సేవలు చేసి పెద్దగా అయిన తర్వాత నువ్వు మంచి చూసుకొని ఈరోజు ఎవడా ఒక మగవాని ఎంట పోయితే ఏమోలే అనుకోవచ్చు. ఒక అఘోరంట పని ఏ సభ్య సమాజానికి మేము నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడి మీరు ఒకటి టెలికాస్ట్ చేశారు, మేము లెస్బియన్స్ అని. ఏంది మీ అవతారము? మొన్నటికి వరకు వర్షిని నువ్వే అన్నావు, తల్లి కూతురు బంధం అన్నావు. ఈరోజు నా భర్త నా మొగుడు అన్నావు. ఎవరిని ఏం నమ్మాలి? మేము ఎవరిని నమ్మాలి చెప్పు? మేము పిచ్చాలమా? పిల్లల్ని కంటా అంటున్న సందర్భాన్ని కూడా మీరు చూస్తుంటారు. పిల్లలకు అంటారంటానా? పిల్లలకు అనడం పక్కన పెట్టేసి ఫస్ట్ వీళ్ళిద్దరిని లాక్కొని వచ్చి మీరు దేశాన్ని చేసిన మోసం ఏంటని 4 తన్నల విన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అదే పని చేస్తా. ఒక్కటి చెప్పండి, నిజంగా ఏదైనా ఒక్క మంచి పని చేశాడా? ఒక ట్రాన్స్జెండర్ నేను భిక్షాటన పోతేనే నా ఇంట్లో గడుస్తుంది. నేను ఓపెన్ చెప్తున్నా, మాదిరి ఈరోజు అందంగా ఉంది. చాలా మంది అనుకుంటుండొచ్చు కింద, చాలా మంది ఓహో మాదిరి ఏదో జాబ్ చేస్తుంది, ఇంత అఫీషియల్గా ఉంది, ఇంత అందంగా లేదు. నేను నా వృత్తి గురించి చెప్పుకుంటా. నాకు ఎవ్వడు అన్నం పెట్టాడు అయ్యా. అఘోరి గురించి మాట్లాడితే నాకు అన్నం పెట్టరు. నేననే కాదు, నా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది వాళ్ళ వృత్తి చేసుకుంటేనే మాకు కడుపు నింపుతుంది. అర్థమైందా? కానీ మాకు అడుగు మేము భిక్షాటం చేసి తినడమే మాకు తెలుసు, కానీ ఒకడు కడుపు కొట్టి బతకడం మాకు తెలియదు. మరి శ్రీనివాస్ కి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఇంత కారు మీద తిరుగుతున్నాడు, కారు మీద వెళ్తున్నాడు, తనతో పాటు కూడా తీసుకువెళ్తున్నాడు, తను కూడా బాగా చూసుకుంటా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి మరి మోసం చేయడం? మనం గతంలో చూడలేదా? బాబాలు, పీఠాధిపతులు, నేను దాని గురించే కదండి ఎన్నిల కింద పోరాడింది. నమ్మకండి. సో నాకు కొంచెం టైం పట్టింది. ఈ ఫేక్ అని నిరూపించడానికి 7 నెలలు టైం పట్టింది. సో మీరు ఒక అమ్మాయిలు మాది ఎవరిన అమ్మాయిలు 10 లక్షలు ఒక ప్రొడ్యూసర్ ఎవరో వాళ్ళు బయటకు రావట్లేదు. న్యూస్ లో మేము కూడా విన్నాము. అది ఒక ఏదో యోని పూజ చేస్తాను, ఆ పూజ చేస్తానని మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళారు, కానీ ఎవరు రాలేదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఆ డబ్బులతో వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వర్షిని అమ్మాయిని ట్రాప్ చేశాడు. అమ్మాయిని శారీరకంగా అమ్మాయిని అనుభవిస్తూ ఈరోజు పెళ్లి అని దేశవ్యాప్తంగా వీరు ఏదో ఒక సమాజానికి సభ్య సమాజం నేను ఏదో సాధించాను అన్నట్టు వీడు ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. జనాలు కూడా చూస్తున్నారు, కింద చెప్పులు పెడుతున్నారు కామెంట్స్ లో. మీకు అర్థం కావట్లేదు. శ్రీనివాసగా వర్షిని నేనైతే పచ్చి బూతులు పెడుతున్నారు. ఫస్ట్ కామెంట్స్, మనకి కామెంట్స్ విలువైన విషయాలు అవి. అర్థమైందా? పచ్చి బూతులు తిడుతున్నా మీకు సిగ్గు శరం రావట్లేదా? మీకంటే మేము మేలు నిజంగా. ఎక్కడైనా పోతే స్టాప్ ఎవరు అమ్మా అని మాకు ఆశీర్వాదం నువ్వు వస్తే ఒరే శ్రీనివాసగా నువ్వు వస్తే వాని కాలు మొక్కడం కాదు, కాలు తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అర్థమైందా? అది నీకు మాకు ఉన్న విలువ. శ్రీనివాస్తో అఘోరి శ్రీనివాస్తో మీరు మాట్లాడారు? ఎప్పుడైనా మాట్లాడారా? సీఎమా, ఎంపీనా, సెలబ్రిటీనా అంతగాడా మాట్లాడడానికి? వాడు నా కాలు గోడుతో సమానం. వాడితో నేను మాట్లాడేది ఏంది? వాడెక్కడ నేనెక్కడ? వాడు జనాల మాయ మాటలు చెప్పి బతికిన కొడుకు నేను 10 మందిలో దీవించి ముఖ్యమంత్రుల పేరెత్తుతున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రుల పేరెత్తుతున్నాడు. మీరు మాట వినకపోతే నేను వచ్చి రంగంలోకి దిగుతాను, ఒక్క నిమిషం అండి. ప్రతిసారి అదే వస్తున్నా మామూలుగా ఉండదు. వస్తున్నా ఏం పిక్తున్నాడు, వచ్చి కొట్టించుకోబోతున్నాడు అందరితో తలవాళ్ళు తీసి. ఓయ్ వీడియోలు చాలా ఉన్నాయి. పోలీసులు ఏం చేశారా నీకు? సార్ పోలీస్ ఏపీలో కానీ తెలంగాణలో మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఆ అఘోరి ఎన్ని మాటలు అన్నాడు పాపం. కానీ అదే ఒక ట్రాన్స్జెండర్ ఏదైనా ఇష్యూ చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో రిమాండ్కి పంపిస్తారు, కానీ ఒక అఘోరి అని వేషంలో వేసుకొని ఒక్క శ్రీనివాస గారు మిమ్మల్ని అందరినీ పచ్చి పూతలు పెడుతున్నా కొడుతున్నా మీరు స్పందించట్లేదంటే
ఇదేంటి మాకొక న్యాయము వాడికొక న్యాయమా? చట్టంలో అందరూ సమానమే. సరే వాళ్ళు అఘోరాలమ్మ అని మీరు అనొచ్చు. అఘోరాలు ఎక్కడో ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. సార్ నేను ఒక్కటే కోరుకుంటున్నా, వాణ్ణి అరెస్ట్ చేయాలి. ఇలాంటి దొంగ బాబాలు ఎవ్వరు రాకూడదు. సార్ నేను ఒక మాట చెప్తాను, నాది సొంతూరు అనంతపురం. నేను చదువుకోలేదు. మీరు అనంతపురంలో పోయి మాదిరి అని చెప్పండి, ఆమె చదువుకోలేని చెప్తారు. కానీ చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం నాకుంది. ఇచ్చిన వరం. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆయనకి శిక్ష పడేలాగా చెయ్యండి సార్, ఏపీలో గాని తెలంగాణలో గాని. అంతే అండి. ఫైనల్ గా కంక్లూషన్ లో ఒక్కసారి ఆ ఫోటోలు చూడడం జరుగుతుంది. పెళ్లికి సంబంధించి ఆ అటైర్ ఒకప్పుడు కనీసం ఒంటి మీద వస్త్రం కూడా వేసుకొని జనంలోకి కనిపించే వ్యక్తి ప్రజాస్వామ్యం కోసమే నేను బట్టలు వేసుకున్నాను. మీరు ఇప్పుడు అఘోరి, సరే నేను అఘోరి అమ్మ అంట, సరే మాదిరి ఏదంటే జనాలు కూడా అదే నాకు సపోర్ట్ గా ఉన్నారు. సరే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, డేట్ అయితే అన్నాడు. ఆయన వర్షంలోనే వద్దాం, దానికి ఏం చేస్తారు? బూర్ది రాసుకుంటా అన్నాడు. సరే అవుతున్నాడా? ఇప్పుడు అవుతున్నావా నువ్వు? ఓకే, పక్కన పెట్టేద్దాం. మళ్ళీ శివునికి లింగాన్ని అర్పించాను అన్నాడు. వన్స్ నేనే ఉన్నా, ఒక అబ్బాయి వచ్చి ట్రాన్స్ఫర్, నేను అవ్వను అన్ని విధాలుగా. ఓకే, నువ్వు డేట్, నీకు గర్భసంచి ఉండాలి కదా నువ్వు డేట్ అవ్వడానికి. అంటే నువ్వు ఆడపిల్లల్ని కించపరిచినట్టే కదా ఈ మాట, నువ్వు కించపరిచినట్టే కదా. మళ్ళీ నువ్వు శివుని లింగాన్ని అర్పించా అన్నావు. మళ్ళీ ఈ క్వశ్చన్ ఎవరు ఎందుకు అడగలేదు? నాకు ఈ సమాధానం కాదు. మీడియా ఛానల్ వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరే కానీ ఈ మాట మీరు అఘోరని ఎందుకు అడగట్లేదు? అడగండి. వాడు అఘోర అయితే నేను ఇప్పుడు వస్తా అఘోర అని, నేను కూడా వెళ్ళిపోతా, నా భర్త అని వెళ్ళిపోతా. సో అఘోర అని నేను చెప్పిన క్వశ్చన్ అడగండి ఎవరైనా కానీ. మీరు డేట్ అయితే అన్నారు, బూడిద రాసుకున్నారు, శివలింగం, మీరు అవుతున్నారా? మీరు డేట్ అవుతున్నారా అని మీరు అడగండి. అక్కడ ఆ వర్షం నుంచి కూడా ఏమొస్తా నేను వింటా. అంటే జనాలని ఇట్లా మాయ మాటలు చెప్తూ మేము ఎవరిని నమ్మాలి సార్? మేము ఏ జనాలు నమ్మాలి? మా బతుకులు మేము బతుకుతున్నాం, మేము ఒకరి జోలికి పోవట్లే, వాళ్ళు మా జోలికి రారు. ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే చాలా మంది వస్తారు, ఒక మగవాడికి ఏదైనా జరిగితే చాలా మంది వస్తారు, ఒక ట్రాన్స్జెండర్కి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరు రావట్లేదు. ఈ రోజు దేశవ్యాప్తంగా అఘోరి 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 అఘోరి. ఎవడు వీడు అసలుకి? దేశానికి ఏం చేశాడని? ఒక నరేంద్ర మోడీ గారు అయోధ్య కట్టి ఎంతో మంది చేస్తున్నారు. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి ముఖ్యంగా ట్రాన్స్జెండర్ మాధురి చెబుతోంది ఒకటి, అఘోరి కాదు, కేవలం శ్రీనివాస్ మాత్రమే. శ్రీనివాస్గా చాలా ప్రశ్నలు తన మీద ఉన్నాయి, సమాధానం చెప్పాల్సింది. చట్టం అందరికీ సమానమే, చట్టానికి ఎవరు అతిథులు కాదు. శ్రీనివాస్ని తీసుకువచ్చి మొత్తం పూర్తిగా తన వెనకాల ఉన్నది ఎవరు, తన ఇంటెన్షన్ ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందంటూ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మాధురి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. మీకేమనిపిస్తోంది? అఘోరి శ్రీనివాస్ వివాహాన్ని మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి అయితే లేదు. కానీ ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను నా ధోరణిలో వెళ్ళిపోతా అంటూ చెప్తున్న పరిస్థితి అఘోరి శ్రీనివాస్కి సంబంధించి. మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి, RTV స్టూడియోకి వచ్చి మీ అంశానికి సంబంధించి మీ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నందుకు. సో మరొక టాపిక్లో మళ్ళీ కలుసుకుని మాట్లాడేది. కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్ టు RTV.